7th December 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం ఒక్క లైన్లో తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్, భారతదేశంలో సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? వెన్ డిడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఇన్ ఇండియా? దట్ ఈస్ టుడే December 7. భారతదేశంలో జెండా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? సో వై డూ వీ సెలబ్రేట్ ఫ్లాగ్ డే ఇన్ ఇండియా? సో దట్ ఈస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అండి. సో యాక్చువల్గా సాయుధ బలగాలు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఆ త్యాగాల్ని గౌరవించడానికి మరియు వారి యొక్క కుటుంబాలు, అనుభవజ్ఞులు, అమరవీరుల సంక్షేమం కోసం నిధులు సేకరించడానికి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఫ్లాగ్ డే అనేటువంటి జరుపుకుంటాం, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. అండ్ మోటో ఆఫ్ ఫ్లాగ్ డే, వాట్ ఇస్ ద మోటో ఆఫ్ ఫ్లాగ్ డే? జెండా దినోత్సవం యొక్క నినాదం ఏంటి? సో దీని యొక్క నినాదం ఏంటంటే మన భారత సాయుధ దళాలకి మరియు వారి యొక్క కుటుంబాలకి కృతజ్ఞత తెలియచేయడం, అలాగే అందరూ కూడా ఐక్యతగా ఉండే విధంగా చేయడం, మద్దతుని వారికి ఇవ్వడం, అలాగే వారికి సహకారం అందించడం, సో అండ్ వారికి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవన్నీ కూడా అందించడం, ఎడ్యుకేషనల్ హెల్ప్ అందించడం, సో ఇలాంటివన్నీ కూడా అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి నినాదంగా మనం చెప్పవచ్చు. అండ్ ఇటీవల వార్తల్లో కనిపించిన పునఃచంచు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది అంటున్నారండి. పునఃచంచు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇది మనం రీసెంట్గానే డిస్కస్ చేసాం. అయితే ఇది ఏ దేశంలో ఉంటుంది, ఏ దేశానికి సంబంధించింది అంటున్నారండి? ఇది భూటాన్ దేశానికి సంబంధించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ పేరు ఏమిటి అంటున్నారు? ఆ టూల్ పేరు ఓకేనా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో దట్ ఈస్ అన్నా చక్ర ఓకేనా? చక్రం కాదు, చక్ర వీ కెన్ సే అన్నా చక్ర. UNCCD COP16లో ప్రారంభించబడిన గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ రెసిలెంట్ డైలాగ్స్ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటున్నారండి? సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ రెసిలియంట్ డ్రైల్యాండ్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ UNCCD COP16? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా UNCCD, దీనికి సంబంధించి ఆ డ్రాట్ రిపోర్ట్కి సంబంధించి ఇక్కడ రిలీజ్ చేశారు. ఆహార భద్రతను పెంపొందించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, అలాగే పొడి భూముల్లో స్థిరమైనటువంటి జీవనోపాధిని నిర్మించడం, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. నెక్స్ట్, సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సోనాయ్ రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఇది యాక్చువల్గా అస్సాం రాష్ట్రంలో ఉంటుందండి, అస్సాం. సో యాక్చువల్గా రీసెంట్గా అస్సాం అటవీ శాఖ ఈ సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యంలో రాయల్ బెంగాల్ టైగర్ యొక్క మొదటి ఫోటోగ్రాఫ్ని వీళ్ళు తీయడం జరిగిందండి. సో కాబట్టి అస్సాంలో ఉన్నటువంటి సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఇది 175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 1998వ సంవత్సరంలో దీన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా అనౌన్స్ చేశారు. అస్సాం రాష్ట్రంలో ఉంటుంది సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం. తర్వాత ప్రపంచ కరువు అట్లాస్ 2024 ఎవరు విడుదల చేశారంటున్నారు? వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2024 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? దీన్ని రిలీజ్ చేసింది UNCCD. ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్, అంటే ఎడారికరణ ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సమావేశం అన్నట్టు, ఒక ఆర్గనైజేషన్ ఇది UNCCD రీసెంట్గా దీన్ని రిలీజ్ చేసింది. అండ్ అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అబ్జర్వ్డ్ ఆన్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేని ప్రతి సంవత్సరం December 7వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్స్ విచ్ డేట్ యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే? సో December 21 అండి, December 21 వరల్డ్ మెడిటేషన్ డే. అండ్ యోగా డే వచ్చేసరికి June 21. యోగా అండ్ మెడిటేషన్, డోంట్ కన్ఫ్యూజ్. అండ్ ప్రస్తుత రెపో రేట్ ఎంత? సో ప్రస్తుత రెపో రేట్ 6.5%గానే ఉంచింది మానిటరీ పాలసీ కమిటీ రీసెంట్గా కూడా. సో 6.5% ప్రస్తుతం రెపో రేట్ భారతదేశంలో. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏ నగరంలో ప్రారంభించనుంది? గూగుల్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ విచ్ సిటీ? మన భారతదేశంలో హైదరాబాద్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఓపెన్ చేయబోతున్నారండి. హైదరాబాద్లో మొట్టమొదటిసారి, మన భారతదేశంలో ఇది మొదటిది, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 5వది. నెక్స్ట్, ఇటీవల జరిగినటువంటి గృహ సమ్మిట్ 2024 ఎన్నవ ఎడిషన్ అంటున్నారు? సో ఇటీవల జరిగినటువంటి గృహ సమ్మిట్ ఇది 16వ ఎడిషన్ అండి. అండ్ ఇది న్యూఢిల్లీలో జరిగింది. అవునా, ఎక్కడ జరిగిందని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. న్యూఢిల్లీలో జరిగింది. శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ బహుమతి 2024 ఎవరికి లభించింది అంటున్నారు? హూ వాజ్ అవార్డెడ్ ది ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసాల్వ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ద ఇయర్ 2024? దీన్ని పొందింది వెరోనికా మిచెల్ బాచెలెట్ జెరియా. ఓకేనా, వెరోనికా మిచెల్ బాచెలెట్ జెరియా, రిమెంబర్. సో ఇవి 7th December 2024కి సంబంధించి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ వాటి మీద సమ్ MCQs, అలాగే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఆల్సో.
ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. మీ దగ్గర ఏదైనా వాట్సాప్ గ్రూప్స్ ఉంటే లేదంటే ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటే ప్లీజ్ ట్రై టు షేర్ దోస్ గ్రూప్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్.